వాళ్ళు చెప్పేదంటే దూరాలలో 0.47 టీఎంసీ ఉంది. ఇందులో ఏదైతే శంకర్ సముద్రం, రంగ సముద్రంలో సఫిషియెంట్ వాటర్, డ్రింకింగ్ వాటర్ ఉంది. కాబట్టి దూరాల నుంచి శంకర్ సముద్రానికి రంగ సముద్రం వాటర్ అవసరం లేదు. నెంబర్ 2 రామన్పాడ్ నుంచి ఒకటి ఆత్మకూరు, ఇంకోటి ఉంది ఈ గారు 2 మండలాలు. ఇప్పుడు అంటే దూరాల పైన డిపెండ్ అయింది వాటర్ సంబంధించి 4 మాసాలు. ఒకటి ఆ 2 మండలాలు ఆత్మకూరు, మదనాపూర్తో పాటుగా గోపతిని నిర్వహించారు. ఈ కృపాగడ్డి గారు 4 monthsకు రిక్వైర్డ్ వాటర్ ఎంత ఉంటుంది గోపతి 2 మండలాలు కలిపి? గోపాల్ దిన్నప్పుడు 0.1 టీఎస్ ఉంటే 4 months సరిపోతుంది వాటరు. 0.1 వాటర్ గోపాల్ దిన్ రైతులు వాడుకోకుండా ఉంటుంది. రైతులు వాడుకుంటారు. ఇప్పుడు 100% రైతులు వాడుకుంటారు. ఇప్పుడు గోపాల్ దిన్న కెపాసిటీ ఎంత? గోపాల్ దిన్న కెపాసిటీ 0.15. సో మనకు 0.1 ఇంకా అంటే ఈ 5 months సరిపోతుంది. రెండవది ఆ 2 మండలాలకు ఎంత అవసరం ఉంటుంది? దీనికంటే తక్కువ. ఇది 3 మండలాలు, 2 మండలాలు కాబట్టి దానికి కూడా 0.2 తక్కువ ఉంటుంది. దీనికి 0.15 ఉన్నప్పుడు దానికి బహుశా 0.1 సరిపోతుంది. సో 1.5 + 0.15 + 0.25 మనకున్నది 0.4 ఉంది. సో కాబట్టి ఇమ్మీడియట్గా ఎందుకంటే మొత్తం టోటల్గా దీనిపైన ఉన్నటువంటి బాన్గల్లు, చిన్నగల్ల, చిన్నబాయి 3 మండలాలు కంప్లీట్ డ్రై. యాక్చువల్గా గోపాల్ దిన్న రిజర్వాయర్ పైనే ఉన్నా, గోపాల్ రిజర్వాయర్ పైన ఉన్నా, కట్టపైన ఉన్నా. ఇమ్మీడియట్గా ఉన్నాయి. అంటే వాటర్ లేదు రైతుల మోటార్ మొత్తం కట్ చేస్తాము. మనకు మంచి నీళ్ళు కావాలి కాబట్టి ఇమీడియట్గా 0.1 రిలీజ్ చేసే కార్యక్రమం చేయాలా? ఎస్సీ గారు చూడాలి. ఎస్సీ గారు కృపాకర్ గారు మిషన్ మీరు కాబట్టి